శ్రీమాత్రి నమః శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్కు స్వాగతం. మరో 2 రోజుల్లో కుంభరాశి వారి జీవితంలో ఒక స్త్రీ కారణంగా జరగబోయేది ఏమిటో తెలిస్తే ఖచ్చితంగా మీరు ఆశ్చర్యపోతారు. సాక్షాత్ ఆ శివయ్య శాసించిన విధంగానే కుంభరాశి వారికి మరో 2 రోజుల్లో ఇదే జరగబోతున్నది. అయితే రాబోయే 2 రోజుల్లో కుంభరాశి వారి జీవితంలో జరగబోయేటటువంటి ఆ సంఘటనలు అనేవి ఏమిటి, వాటి యొక్క ప్రభావం ఈ రాశి వారి జీవితం మీద ఏ విధంగా ఉంటుంది, కెరీర్ పరంగా, విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఆరోగ్యం, కుటుంబం, అలాగే ఆర్థిక స్థితి లాంటి అంశాల్లో కుంభరాశి వారి జీవితంలో ఎటువంటి పరిస్థితులు రాబోయేటటువంటి రోజుల్లో ఎదుర్కోబోతున్నారు, అలాగే కుంభరాశి వారికి సంబంధించినటువంటి ఆసక్తికరమైన రహస్యాలతో పాటు కుంభరాశి వారి పూర్తి జాతకం గురించి ఈరోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది. అలాగే మీ ఒక్క లైక్ అండ్ షేర్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇక వివరాలకు వెళ్తే జ్యోతిష్య చక్రంలో 11వ రాశి కుంభరాశి. ధనిష్ట నక్షత్రం 3-4 పాదాలు, శతభిష నక్షత్రం 1-2-3-4 పాదాలు, పూర్వాభాద్ర నక్షత్రం 1-2-3 పాదాలు, మొత్తం 9 నక్షత్ర పాదాలు కుంభరాశికి చెందుతాయి. ఇక ఈ రాశికి అధిపతి శనిదేవుడు. ముఖ్యంగా కుంభరాశిలో పుట్టినటువంటి వారు వారి జీవితంలో తప్పకుండా ఒక నియమాన్ని పాటించాలి. కేవలం కుంభరాశి వారే కాదు, ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో చూస్తున్న వారు పాటించాలి. అది ఏంటి అంటే గనక, ఈ యొక్క కుంభరాశికి అధిపతి శనిదేవుడు కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ శని భగవానుని నిందించకూడదు. చాలామందికి ఒక అలవాటుగా ఉంటుంది, తమ జీవితంలో ఏమైనా కష్టాలు, సమస్యలు, ఇబ్బందులు వస్తే శనిదేవుణ్ణి నిందిస్తూ ఉంటారు. అలాగే అపజయాలు వస్తే శని భగవానుని నిందిస్తారు. ఆర్థిక ఇబ్బందులు, జీవితంలో ఎలాంటి సమస్యలు వచ్చినా సరే దీనంతటికీ కారణం కూడా ఆ శని భగవానుడే అని నిందించేటటువంటి అలవాటు చాలామందిలో ఉంటుంది. ఇక కుంభరాశిలో పుట్టిన వారు మీకు అధిపతి అయినటువంటి శని భగవానుణ్ణి మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ నిందించకూడదు. అదేవిధంగా ఆ శనికి బాగా ఇష్టమైన రంగులను, వస్తువులను కూడా మీరు అవమానించకూడదు. ఉదాహరణకు శనిదేవునికి నీలం రంగు అంటే చాలా ఇష్టం. ఆ నీలం రంగును ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు అవమానించే విధంగా ప్రవర్తించకూడదు. అంటే నీలం రంగును మీ కాళ్ళ కింద ఉంచకండి. డోర్ మ్యాట్ రూపంలో కానీ, లేదా చెప్పుల రూపంలో కానీ, లేదా ఇతర వస్తువు రూపంలో నీలం రంగును తొక్కే ప్రయత్నం అస్సలు చేయకండి. అది శనిదేవుడికి కోపం తెప్పించేటటువంటి అంశం అని గుర్తు పెట్టుకోండి. అదేవిధంగా ఈ యొక్క కుంభరాశి వారు మీకు వీలైనప్పుడల్లా శనిదేవుని యొక్క స్తోత్రాన్ని పఠించండి. అలాగే శనిదేవునికి అభిషేకాలు చేయించడం కానీ, నిత్యం శనిదేవుని ఆరాధించడం అలవాటుగా చేసుకోండి. మీ యొక్క జీవితంలో సుఖ సంతోషాలు వచ్చినప్పుడల్లా శనిదేవుని పొగడకపోయినా మీకు కష్టాలు వచ్చినప్పుడు మాత్రం శనిని నిందించకండి. అయితే ఆ శని భగవానుడు కేవలం మన యొక్క కర్మ ఫలితాలను మనకు అందించేటటువంటి దేవుడు మాత్రమే అని గుర్తుంచుకోండి. ఇక ఈ వీడియోని పూర్తి వివరాలు తెలుసుకునే భాగంగా ఈ యొక్క కుంభరాశి వారి జీవితం అనేది ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది. అంటే కుంభరాశి వారి శరీరం బలిష్టంగా ఉంటుంది, గుండ్రని ముఖాన్ని కలిగి ఉంటారు, మంచి ముఖ వర్చస్సును కలిగి ఉంటారు. అలాగే ఎప్పుడు కూడా సంతోషంగా ఈ రాశివారి కనిపిస్తారు. ఇక కుంభరాశి వారికి జ్ఞాపక శక్తి అనేది ఎక్కువగా ఉంటుంది. అలాగే కార్య దీక్ష దక్షత కూడా ఎక్కువగా ఉంటుంది. ఇక ఈ రాశివారు మంచి చెడు ఆలోచించిన తర్వాతనే ఏ పనైనా చేయడానికి ముందడుగు వేస్తారు. అంతేకాకుండా వీరు చేసేటటువంటి పనులను మనస్ఫూర్తిగా చేస్తారు. కష్టంగా, మనసుకు ఇబ్బంది గురి చేసే, ఎక్కువగా శ్రమను కలిగించే పనులు చేయడానికి వీరు ఇష్టపడరు. ఎదుటి వారి నుంచి ఎలాంటివి ఆశించడం లాంటివి వీరి జీవితంలో ఉండవు. ఎప్పుడు ఏం ఆలోచిస్తారో ఎవరికి అర్థం కారు. తమకు ఎంత ఆస్తిపాస్తులు ఉన్నాయో కూడా తెలియని విధంగా కుంభరాశి వారు ఉంటారు. కుంభరాశి వారికి అందరిలాగా ఉద్యోగం చేయడం కానీ, సాధారణ జీవితాన్ని గడపడం ఇష్టం ఉండదు. మిగిలిన వారి కంటే కూడా వీరు భిన్నంగా ఉండడానికి ఎక్కువ ఇష్టపడతారు. ప్రక్కవారి శ్రమను ఈ రాశివారు ప్రత్యేకంగా లేదా పరోక్షంగా దోపిడీ చేయడం కానీ, అలాగే ఇతరులకు ఆనందం లేకుండా చేయడం కానీ
మరియు లోకానికి ఏమాత్రం తమ వల్ల లాభం అనేది లేదు అని అనిపించే విధంగా ప్రవర్తించడం కానీ, ప్రకృతిని వినియోగించుకోవడం, ప్రకృతిని కాలుష్యంగా నాశనం చేయడం కానీ వీరికి అస్సలు నచ్చదు. కానీ ఈ రాశి వారికి పూర్వ జన్మ కర్మల ఫలితం వల్ల వీరికి ఎక్కువ ఇబ్బందులు వస్తాయి. అయితే ఈ కుంభరాశి వారికి రానున్న 2 రోజుల్లో గ్రహాల యొక్క స్థితిగతుల కారణంగా వీరి జీవితంలో కొన్ని ఆసక్తికరమైన మార్పులు అనేవి చోటు చేసుకోబోతున్నాయి. సూర్య భగవానుడు ఈ రాశి నుండి 4వ ఇంటిలో మారడం కారణంగా ఈ రాశి వారికి లోతైనటువంటి స్త్రీ అన్వేషణకు కొన్ని పరిస్థితులు అయితే ఏర్పడబోతూ ఉన్నాయి. అలాగే ఈ రాశి వారికి 6వ ఇంట్లో కుజుని యొక్క సంచారం కూడా మీకు మరింత ఉత్సాహాన్ని అందించబోతోంది. అలాగే కుంభరాశి వారికి బుధుడి యొక్క సంచారం 6వ ఇంట్లో కొనసాగడం కారణంగా మీ యొక్క శక్తి సామర్థ్యాలు మెరుగుపడబోతున్నాయి. అలాగే మీ అధిపతి అయినటువంటి శని భగవానుడు స్వస్థానంలో సంచరించడం కారణంగా మీ యొక్క స్వీయ అవగాహన దృక్పథాన్ని పెంపొందించుకునే విధంగా మీకు కొంత గంభీరత్వాన్ని జోడించే విధంగా పరిస్థితులు అయితే మీకు ఎదురు కాబోతూ ఉన్నాయి. ముఖ్యంగా చర్యకు సంబంధించి కుంభరాశి వారు మిశ్రమ ఫలితాలను చూడబోతున్నారు. పని భారం పెరుగుతుంది, ఒత్తిడి అధికమవుతుంది, మీరు ఇష్టం లేని కొన్ని పనులు చేయాల్సి వస్తుంది. అలాగే గత కొంతకాలంగా మీరు ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి ఉద్యోగ స్థానం చలనం కూడా మిమ్మల్ని ఆనందానికి గురి చేయబోతోంది. కాకపోతే మీరు కోరుకున్నటువంటి ప్రాంతమే, మీరు వెళ్ళాలనుకుంటున్నటువంటి పనికే మీరు వెళ్ళబోతున్నప్పటికీ కూడా ఇప్పుడు ఈ యొక్క మార్పు మీకు ఇబ్బందికి గురి చేయబోతుందని గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా మీతో పాటే ఉండే మీ యొక్క కుటుంబ సభ్యుల ఆరోగ్యం గురించి కూడా మీరు నిత్యం ఆలోచిస్తూ ఉండండి. ఉదాహరణకు ఇంట్లోని పిల్లలు కానీ, పెద్దవారు కానీ, మీ యొక్క జీవిత భాగస్వామిని కానీ, లేదా మీకు బాగా కావాల్సిన సభ్యులు ఎవరికైనా సరే మనతో కలిసి నివసిస్తున్నట్టు వారి యొక్క ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు అనేవి ఎక్కువగా తీసుకోండి. ఈ సమయంలో అనవసరమైన ఖర్చులు ఎక్కువ రాబోతూ ఉన్నాయి. కుంభరాశి వారు డబ్బులను అవసరమైనప్పుడే ఖర్చు పెట్టండి. అనవసరమైన ఖర్చులు జోలికి ఎట్టి పరిస్థితుల్లో కూడా వెళ్ళకండి. అంటే విలాసాల కోసం, ఇతరులను మెప్పించడం కోసం డబ్బును వృధాగా ఎట్టి పరిస్థితిలో ఖర్చు చేయకండి. ఇక కుంభరాశి వారు ఆర్థిక పరిస్థితి స్థిరంగా ఉండాలి అంటే పొదుపు సూత్రాన్ని తప్పకుండా మీరు రానున్న రోజుల్లో ఖచ్చితంగా పాటించాల్సిందే అని చెప్పాలి. అదేవిధంగా మీ యొక్క ఆరోగ్యపరంగా మీకు ఒత్తిడి వాతావరణం కూడా ఉండొచ్చు. సరైన విశ్రాంతి తీసుకోవడం ఎంతో అవసరం. ఇక వ్యాపారస్తులకు వ్యాపారంలో విజయాలు సాధించాలి అని అంటే ఇంకాస్త ఎక్కువ కష్టపడాలని తెలుస్తుంది. ఇక డబ్బులను పెట్టుబడికి సంబంధించిన నిర్ణయాలు మరికొంత కాలం ఆగి తీసుకుంటే మీకు మేలు చేస్తుంది. అయితే స్త్రీ కారణంగా కుంభరాశి వారి జీవితంలో మరో 2 రోజుల్లో కొన్ని ఆసక్తికరమైన సంఘటనలు ఎదురుకాబోతూ ఉన్నాయి. ఒక రకంగా చెప్పాలంటే ఈ సంఘటనలు అనేవి మీకు ఒక రకంగా అదృష్టాన్ని అందిస్తాయని చెప్పుకోవాలి. కేవలం ఒక స్త్రీ కారణంగా, ఆమె ఇచ్చిన సలహాల కారణంగా మీరు ఏదైనా ఒక ముఖ్యమైన పని మీద వెళ్తున్నప్పుడు ఆ స్త్రీ మీకు ఇచ్చేటటువంటి సలహాలు, సూచనలు మీరు పాటించడం, లేదా ఆ స్త్రీ మీకు ఎదురు రావడం, ఇలాంటివి ఏదో ఒక కారణం చేత మీకు మీ జీవితంలో అద్భుతాలు జరగబోతూ ఉన్నాయి. ఇక ఏ పనులు అయితే మీరు చెయ్యలేము అని అనుకున్నవి కూడా ఆ పనులు మీకు అనుకూలంగా మారిపోయే విధంగా పరిస్థితులు మీకు ఎదురవుతాయి. ఇది కూడా మీ యొక్క జీవితంలో ఇప్పటికే ఉన్నటువంటి స్త్రీ కారణంగా ఇదంతా కూడా మీకు జరుగుతుంది. అయితే ఆ స్త్రీ మీ తల్లిగారు కావచ్చు, మీ సోదరి కావచ్చు, మీ జీవిత భాగస్వామి కావచ్చు, లేదా మీ కూతురు కావచ్చు, ఎవరైనా సరే మీ యొక్క కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీల కారణంగానే మరో 2 రోజుల్లో మీ జీవితంలో ఆనందం తాండవిస్తుందని చెప్పొచ్చు. ఇది కేవలం ఆ పరమశివుడే దగ్గరుండి నడిపిస్తున్న విధంగా కూడా ఆ స్త్రీ రాక, లేదంటే ఆ స్త్రీ యొక్క నిర్ణయం పాటించడం, లేదా ఆ స్త్రీ యొక్క సౌభాగ్యం అనేది మీకు ఎక్కువగా మీ జీవితంలో ఆనందాన్ని, రాజ యోగాన్ని కలిగిస్తాయనే చెప్పుకోవచ్చు. కాబట్టి కుంభరాశి వారు స్త్రీలను ఎట్టి పరిస్థితుల్లో కూడా కించపరచకండి. స్త్రీలను గౌరవించండి. ముఖ్యంగా మీరు కీలకమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు వారి యొక్క సలహాలు, సూచనలు తీసుకోవడం మర్చిపోకండి. ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటి వరకు మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చిన ఆల్ అనే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసినట్లయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్ వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.